నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక కోదాడ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ స్వామినేని ప్రమీల మరియు డిఎస్పీ మామిళ్ళ శ్రీధర్ పాల్గొని పూలమాల వేసి కోదాడ జిల్లా బాలురున్నత పాఠశాల విద్యార్థులతో కేక్ కటింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ జాతిపిత, తొలిదశ ఉద్యమానికి ఉపరినిచ్చి మలిదశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచిన మహోన్నత వ్యక్తి, స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు, 6 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 90వ జయంతి ఉత్సవాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ అనంతరం బ్రాహ్మం, మోత్కూరు వీరభద్రచారి, ఫోలోజు విద్యాచారి, రేవూరు వెంకు, చెనమూల నరసింహాచారి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు పందిరి తిరుపయ్య మరియు కౌన్సిలర్స్ గుండెల సూర్యనారాయణ, మోటార్ లలిత, కాజా మదర్ సాహిబ్, గుండెపైన నాగేశ్వరరావు, కోదాడ పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అన్ని ఆఫీసుల్లో ఫోటోలు ఉండాలి. మరి అలాగే తెలంగాణ జాతిపితగా మరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని వారిని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర కోశాధికారిగా డిమాండ్ చేస్తున్నాను. మరి అది మా సాధ్యమైన కోరిక అన్ని జాతులకు ఉపయోగపడేటట్టు డిఎస్పీ గారు కూడా మరి జిల్లాలో సమస్యలలో సంతోషంగా ఒక విన్నపం అనేది కోరుకుంటున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చాలా ముఖ్యమైన తెలంగాణ కోసం పోరాడిన మొదటిగా మనకి జయశంకర్ సారే. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరము. తనకి తెలంగాణ మీద చాలా మంచి ఉన్నతమైన భావాలు, రాష్ట్రాన్ని ఒక వెళ్ళాలని, తెలంగాణ ప్రజలందరూ మద్దతుగా ఉంటారని కోరుకునే వ్యక్తి. అలాంటి చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. మీరన్నట్టు ప్రతి ఒక్క ఆఫీసులో కూడా తెలంగాణ ఉద్యమకర్తగా జయశంకర్ సార్ కూడా పెట్టుకోవాలి అని న్యాయమైన కోరిక తీసుకోవాలి. దానికి మా మున్సిపాలిటీ తరఫున కూడా మేము కోర్సులతో పాటు అందరూ సహకరించి మా మున్సిపాలిటీ నేత పెట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. కోదాడలో ఉన్నటువంటి భాషా స్కూల్లో ఉన్నటువంటి ముందున్నటువంటి భవిష్యత్తులో ఇంకా ఏర్పాటు చేసుకోవడానికి చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో కోదాడ అన్ని పార్టీల సహకారంతో తీసుకొని ముందు పోతాను తెలియజేస్తూ, అదేవిధంగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుని కలెక్టర్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటో పెట్టాలనే ఒక ముఖ్యమంత్రి గారు ఆశయం వారు గెజిట్ పాస్ చేశారు. ఆ గెజిట్ తెలంగాణ ప్రభుత్వం అంతకాలం కూడా ఎవరు కూడా ఒక మున్సిపాలిటీ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీ కావచ్చు పెట్టలేదు. ఈరోజు పెట్టారు. వారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థిస్తున్నారు. చైర్పర్సన్ గారికి, వార్డు కౌన్సిల్ గారికి మరి మా విన్నపం ఏంటంటే, ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సారు ఒక కోరిక ఉన్నది. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్కి మరి సిద్ధాంతకర్త అని తెలంగాణ జాతిపిత అనేది ఒకటి ప్రకటించాలా. తెలంగాణ గవర్నమెంట్
కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించాలని మరి గత ప్రభుత్వాలు గుర్తించినటువంటి విషయాలు మరి అనేక గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలలో అన్ని ఆఫీసులలో కూడా జయశంకర్ చిత్రపటాలు ఉండేవి. మరి అటువంటి చిత్రపటాలు మొత్తం కూడా తొలగించడం జరిగింది. మరి తప్పనిసరిగా మళ్ళీ ఆ చిత్రపటాలు మొత్తం అన్ని ఆఫీసుల్లో ప్రకటించాలని మరి మున్సిపల్ చైర్మన్ గారిని మరి అన్ని వార్డు కౌన్సిల్లో కూడా గవర్నమెంట్ ప్రకటించాలని మీరు సమావేశంగా మనం చేసుకుంటూ తెలంగాణ సంధాన సంఘం రేటు కోశాధికారిగా మోసుకుని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ చైర్మన్ గారికి అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి మన విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు గారికి అదేవిధంగా గారికి వచ్చినటువంటి వివిధ హోదాల వారి నాయకులందరికీ తెలంగాణ నమస్కారం. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు కులానికో మతానికో వర్గానికో కారణానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించి ఈ 29 రాష్ట్రాలను కారణానికి మహానటులు మహానుభావులు ఆయన మన తెలంగాణ మహత్తులని మన గత ప్రభుత్వాలు గుర్తించాయి. మరి ఎందుకు నాకైతే తెలియదు. గవర్నమెంట్ ఆఫీసులో 10 సంవత్సరాలు ఆయన పిహెచ్డీలు వర్గంతులు చేసుకుంటూ వస్తున్నారు. మరి అనివార్య కారణాల వల్ల ఈ మధ్యకాలంలో ఎవరు కూడా దాన్ని ఉపయోగించడం జరిగింది. మరి ఇప్పుడే గవర్నమెంట్లో ఈ విధంగా చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే పిలిసి వర్ధంతులు చేసే జయంతులు చేసే సందర్భాలు కాదు. వారి త్యాగ ఫలితమే ఈరోజు మన స్వేచ్ఛ వాయువులు మనం పీలుస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క అభ్యున్నతకు తెలంగాణలో చిన్న రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయి డెవలప్ అయితే అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమైతే పొందుపరిచారో వాటి అమిట్మెంట్లోనే జయశంకర్ సార్ గారు ఈ విధంగా వారు ముందుకు పుస్తకం కట్టుకొని వారి ద్వారా అనేకులు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది శక్తి సామర్థ్యాలు కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముందు భాగం నిలిచేటువంటి వ్యక్తులను మనం కొనియాడుకోవడం వారి యొక్క స్మరణ గుర్తు చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అలాంటి మహానుభావులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో జన్మించడం ఎంతో నేను సంతోషిస్తూ వారికి ఘన నివాళి అర్పిస్తూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.